మన గత వీడియోలో మాట్లాడుకున్నట్టు మనం త్రాగే నీటిలో 7pH ఉండాలి. అలాగే టీడీఎస్ వచ్చేసరికి 50 నుంచి 150 మధ్యలో ఉండాలి. మరి ఏ నీటిలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అలాంటి వాటర్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం గత 40-50 సంవత్సరాల్లో రకరకాల నీళ్లు తాగాం. చెరువుల్లో నీళ్లు తాగాం, కాలువల్లో నీళ్లు తాగాం, బావుల్లో నీళ్లు తాగాం, చేతి పంపు నీళ్లు తాగాం. ఆ తర్వాత మున్సిపాలిటీ వాటర్, పంచాయతీ వాటర్ తాగాం. ఆ తర్వాత రామా ఫిల్టర్లు, గంగా ఫిల్టర్లో వాటర్ తాగాం. ప్రస్తుతం మనం ఆర్ఓ వాటర్ అంటే మినరల్ వాటర్ తాగుతున్నాం. ఇంకా ఆరోగ్యం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు అయనైజ్డ్ వాటర్ అని చెప్పి తాగుతున్నారు. మరి ఈ నీళ్ళన్నిటిలో కూడా ఏ వాటర్ మంచిది, ఏ వాటర్లో టీడీఎస్ ఎంత ఉంటుంది, వాటి యొక్క పీహెచ్ ఎంత ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మనం తీసుకునే నీటిలో టీడీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ WHO నామ్స్ ప్రకారం మనం తీసుకునే వాటర్లో 100 పైగా ఉన్న టీడీఎస్ ఉన్న వాటరు చాలా మంచిది. మొదటిగా చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో దొరికే వాటరు, అది పారే వాటర్ అయితే ఆ వాటర్ యొక్క పీహెచ్ టీడీఎస్ వచ్చేసరికి 100 to 300 మధ్యలో ఉంటుంది. ఆ వాటర్ యొక్క పీహెచ్ 7 and above ఉంటుంది. ఈ వాటర్ 300 above ఉన్న వాటరు తాగడానికి పనికిరాదు. రెండవది బావుల్లో వాటర్. ఒకప్పుడు బావుల్లో వాటర్ కూడా 100 to 300 మధ్యలో టీడీఎస్తో ఉండేవి. కారణం ఏంటంటే ఆ బావులన్నీ ఊరికి దూరంగా ఉండేవి. ఊరికి దగ్గరగా ఉండే బావుల్లో కూడా టీడీఎస్ ఇప్పుడు 500 above నుంచి 1000 above ఉంటుంది. కారణం ఏంటంటే మనం డాబాలకు వేసిన పెయింట్లు కానీ, మన ఇంట్లో వాడే సెప్టిక్ ట్యాంకులు కానీ, మనం పడేసిన వేస్ట్ చెత్త చెదారం కానీ అన్నీ కూడా ఎక్కడొకట డంప్ చేస్తాం. ఆ చెత్త నుంచి వచ్చిన కెమికల్స్ వేస్ట్ అల్లా వాన పడ్డప్పుడు అవన్నీ భూమి సారంలోకి వెళ్ళి మనం తాగే బావుల్లో ఉన్న వాటర్ని పొల్యూట్ చేస్తుంది. కాబట్టి మన తాతలు తాగిన టైంలో బావుల్లో వాటర్ యొక్క టీడీఎస్ 100 నుంచి 300, 400 అలా ఉండేవి. అలాగే చేతి పంపు అవి కూడా అంతే, 100 నుంచి 300 మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు మనకు బయట దొరికే గ్రౌండ్ వాటర్, బావుల్లో వాటర్ అయినా, చేతి పంపు వాటర్ అయినా ఎక్కడైనా సరే 600 పైన టీడీఎస్తో ఉంటున్నాయి. కాబట్టి ఆ వాటర్ తాగడానికి పనికిరాదు. మరి నెక్స్ట్ ఆర్ఓ వాటర్. ఇప్పుడు మనం తాగే ఆర్ఓ వాటర్ యొక్క టీడీఎస్ మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్లు 100 నుంచి 150 మధ్యలో ఉండాలి. కానీ ఏ ఒక్క ఆర్ఓ ప్లాంట్లలోనూ టీడీఎస్ని 20 నుంచి 50 వరకు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఉండే ప్యూరిఫైయర్ అయినా, బయట దొరికే ఆర్ఓ వాటర్ అయినా సరే వాటి యొక్క టీడీఎస్ 100 పైగా ఉన్న టీడీఎస్తో ఉన్న వాటర్ మాత్రమే 6కి 7కి మధ్యలో ఉన్న పీహెచ్ని ఇస్తుంది. కాబట్టి అట్లీస్ట్ వాటిని తాగడానికి ఓ అవకాశం ఉంటుంది.